ఈ ఆర్గానిక్ ముసుగులో జనాలను ఎట్లా మోసం చేస్తున్నారో మనం ఒక చిన్న అవేర్నెస్ వీడియో చూద్దాం ఇప్పుడు. హైదరాబాద్ మొత్తం పేరు మీద 1,5,00,000 మంది జనాలు ఉన్నారనుకోండి. ఈ 1,5,00,000 మంది జనాలు ప్యూర్ ఆర్గానిక్ పద్ధతిలో ఏదైనా కూరగాయలు తినాలన్నా లేదా ఫ్రూట్స్ తినాలన్నా కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా లార్జ్ స్కేల్లో జరగాలి. కానీ లార్జ్ స్కేల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను పండించిన అనుకో, నా ఇంటికి సరిపోతాయి, నా పక్కింటికి సరిపోతాయి ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తే. అదే ఇంకోటి పండిస్తే వానింటికి సరిపోతాయి, వానింటి పక్కోడింటికి సరిపోతాయి. కానీ హైదరాబాద్ మొత్తం పేరు మీద 250+ ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నాయి. ఈ ఆర్గానిక్ స్టోర్స్కి వచ్చినటువంటి కూరగాయలు కానీ ఏ ఇతర ఫ్రూట్స్ కానీ ఇంకేదైనా ఉన్నాయి కానీ ఆర్గానిక్ ఏదైనా కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు కొనేటప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళని ప్రశ్నించిరా? ఎప్పుడైనా ప్రశ్నించండి, వాళ్ళ దగ్గర నుంచి సమాధానం గ్రహించండి. ఇవన్నీ పెస్టిసైడ్స్ కొట్టినటువంటి వాటిని కూడా ఆర్గానిక్ అనే ముసుగులో వాళ్ళు స్టోర్లలో పెట్టేసి ఈ ఆర్గానిక్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు. ఈ జనాలు గుడ్డిగా కొనేస్తున్నారు. ఆర్గానిక్ అని సంకలు గుద్దుకొని మేము ఆర్గానిక్ తింటున్నామని మీరు తినేస్తున్నారు. కానీ అవన్నీ పెస్టిసైడ్స్ కొట్టినటువంటి కూరగాయలే, పెస్టిసైడ్స్ కొట్టినటువంటి ఫ్రూట్సే. ఎందుకంటే విత్తనాన్ని తయారు చేసేటప్పుడే దాన్ని పెస్టిసైడ్స్కి అలవాటు చేసి తయారు చేస్తున్నారు. పాత పద్ధతిలో ఇప్పుడు పండడం లేదు. మీరు నా మాటలకు ఏకీభవిస్తే అవును అని కామెంట్ చేయండి, లేకపోతే కాదు అని కామెంట్ చేయండి, లేకపోతే మీరు ఇంకేదన్నా చెప్పదలుచుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.